అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మే 17వ తేదీన వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి, మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు ఎవరైతే కొత్తగా వృషభ రాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి రేపటి రోజున రాత్రిలోపు కొన్ని సంఘటనలు మీకు మీ కళ్ళెదుటే ప్రత్యక్షమైనట్లుగా ఉంటాయి. అలాగే రేపటి రోజున మీరు కొన్ని విషయాల యందు కూడా కొంచెం తెలివితేటలను కూడా పెంచుకుంటారు. ఇన్ని రోజులు మాకు తెలివితేటలు లేవంటారా అని మీరు అనుకోవచ్చు. మీకు తెలియనటువంటి విషయాలను మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా కొన్ని విషయాల యందు జాగ్రత్త కూడా రేపటి రోజున పడవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉందండి. అలాగే ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అంతేకాకుండా ఏదైనా కానీ కార్యదీక్షత కూడా వీరికి చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారిపై దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉందని అర్థం. కాబట్టి వీరు కూడా ప్రతిరోజు భగవంతుని ఆరాధించుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఎన్ని పనులన్నా ఉండండి, కానీ భగవంతుడి యొక్క ఆరాధన మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏ నిమిషంలోనైనా, ఏ క్షణంలోనైనా మీరు ఎంత పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా కానీ పూర్తిగా భగవన్నామస్మరణ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గడియ గడియకు మీ మనసులో ఏదో ఒక మీ ఇష్టదైవారాధన చేసుకోవాలన్నమాట. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఇక చెప్పుకున్నాం కదా, వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు, దూకుడుగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా కానీ ముందే మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి విజయవంతులుగా ఎక్కువగా ఉంటారు ఈ రాశివారు. కొన్నిసార్లు అపజయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి వీరు అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి అందరితో కలిసిపోయేటటువంటి గొప్ప తత్వం కూడా ఉంటుంది. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుండి మంచి చెడులను తెలుసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలను కూడా వీరు ప్రారంభించడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వీరికి అంతగా అనుకూలించడం లేదు. అయితే వీరు రేపటి రోజున వీరు ప్రారంభించేటటువంటి ప్రతి వ్యాపారంలో కూడా మంచి లాభాన్ని అయితే చూస్తారనే చెప్పుకోవచ్చు. అలాగే వీరు చురుకు స్వభావం వలన కొంచెం ఇతరుల యొక్క ఇతర దృష్టి కూడా వీరిపైన పడుతుంది. కొంతమంది వ్యక్తుల యొక్క దృష్టి వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. దానిని నరదృష్టి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయండి. వీరితో పాటు వివిధ టెక్నికల్ రంగాల వల్ల ఉద్యోగులు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి రేపటి రోజున వెళ్ళగలుగుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదనే చెప్పుకోవాలి. వీరిని ప్రేమించిన వారు అధిక సంఖ్యలో ఉంటారు. ఇక ఇందుకు కారణం ఏమిటి వీరి యొక్క మనస్తత్వం. వీరు విలాసవంతమైనటువంటి గొప్ప భావాలను కూడా కలిగి ఉంటారు. సాంప్రదాయబద్ధకమైనటువంటి ఆలోచనలు, వీటి వలన అందరూ కూడా వీరిని ఆకర్షవంతులవుతారు. అలాగే వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదు అనే చెప్పుకోవాలి. ప్రేమ వ్యతిరేకత కూడా ఉన్నప్పటికీ స్నేహానికి మాత్రం ఎప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఆపదల్లో దేవుళ్లాగా కనిపిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని విషయాలు రేపు రాత్రిలోపు తెలుస్తాయండి. ఆ యొక్క విషయాల పట్ల వీరు చాలా అప్రమత్తంగా కూడా ఉంటారు. చాలా రోజుల నుండి తెలియనటువంటి విషయాలను తెలుసుకుంటారు. అలాగే కొంత ఆందోళనకరమైనటువంటి విషయాలను కూడా రేపటి రోజున పరిస్థితులు మీకు అలా కనిపిస్తాయన్నమాట. అనుకోకుండా ఒళ్ళు నీరసంగా అనిపించడం, లేదంటే మీరు కొంచెం జ్వరంతో బాధపడటం, ఇలాంటి లక్షణాలు కనిపించేటటువంటి అవకాశాలు, ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు కొంచెం నీరసగా ఉండడం వల్ల కొంత ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా రేపటి రోజున వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈ రోజున కొంత ఎక్కువగా మీరు ఒత్తిడికి గురయ్యేటటువంటి పనులకు కాస్త దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కదండి మనకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయినప్పటికీ మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎప్పుడైతే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా కొంతమంది భూతద్దంలో పెట్టేసి పెద్ద ఆరోగ్య సమస్య ఏమో, అనారోగ్య సమస్య ఏమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ మీరు అలా కాదండి, ఏదైనా కానీ జాగ్రత్త పడుతూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున కూడా అంతే చిన్నపాటి అనారోగ్య సమస్యలు మీకైతే వస్తాయి. కానీ వాటిని చూసి మీరు ఎక్కువగా బాధపడిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త వహిస్తే సరిపోతుందండి. ఇక అలాగే రేపటి రోజున ఎంత అనారోగ్యమైనా కానీ అది
మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టదు. కాకపోతే కొన్ని లక్షణాలైతే మీకు కనిపిస్తాయి. వాటి గురించి కొంచెం మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలాగే రేపటి దినచర్యలో మీరు కొన్ని విషయాల యందు అంటే కొన్ని అప్రమత్తమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు. అంటే ఒకటి, మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఇతరుల జోక్యం ఉందని చెప్పి మీరు తెలుసుకుంటారు. అలాగే కొంతమంది అంటే మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులను మరొకరు వేరే విధంగా వారు పొందాలని చెప్పి, లేదంటే ఏదో ఒక విధంగా అన్యాయంగా అయినా అక్రమంగా అయినా కానీ మీ ఆస్తిపాస్తులను వారు అంటే మీ నుండి లాక్కోవడానికి చాలా విధాలుగా శతవిధాలుగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయాలను రేపటి రోజున మీరు కొంతమంది ద్వారా తెలుసుకుంటారు. అలాగే కొన్ని వ్యాపారంలో మీరు మంచి పెట్టుబడులను పెట్టి లాభాలను కూడా గడిస్తారు. ఇంకా మీరు కొన్ని విషయాలను కొంతమందితో షేర్ చేసుకోవడం వలన కొంతమంది వ్యక్తులతో చిన్నపాటి విషయాలైనా కానీ ఎటువంటివైనా కానీ చేస్తే వారు తిరిగి మరలా మీకు ఏదైనా ప్రాబ్లమ్ను క్రియేట్ చేసే విధంగా ఫ్యూచర్లో మారుతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కనిపిస్తారు. కాబట్టి ఈ లక్షణాలను మీరు పూర్తిగా మానేయాలి. ఇక మీరు రేపటి రోజున దినచర్యలో యథావిధిగా రేపటి రోజున మీ పనుల్లో పాల్గొంటారు. కొంచెం నీరసంగా మీకు అనిపిస్తుంది, కానీ మీరు మాత్రం మీ పనులు చేయడం, కొంచెం ఒత్తిడికి లోనవ్వడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున కొంచెం చింతిస్తారండి. కొంచెం ఎందుకంటే అనారోగ్య సమస్యగా ఉన్నప్పుడు మీ మనసు బాగోలేనప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు అనేది ఏంటంటే డైవర్ట్ అయిపోతుంది. అనుకోకుండా ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా రేపటి రోజున మీకు దక్కబోతుంది. అంటే ఏదైనా ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందబోతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారండి. ఆస్తిని వృద్ధి చేసేటటువంటి క్రమంలో సఫలీకృతులవుతారంటే మీ యొక్క ఆస్తిని వేరొకరు కాజేయబోతున్నారు, లేదంటే వేరొకరు దక్కించుకోబోతున్నారు అనేటటువంటి విషయాలను రేపు రాత్రిలోపు మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకుంటారు. ఎలాగైనా కానీ మీకు దక్కవలసినటువంటి ఆ ఆస్తిని మీరు తప్పకుండా మీరైతే మీ సొంతం చేసుకోవడానికి అన్ని విధాలుగా శతవిధాలుగా ప్రయత్నాలు మొదలు పెడతారు రేపటి రోజున. అలాగే మీ తోటి వ్యక్తులతో రేపటి రోజున సంతోషంగా గడుపుతారు. అలాగే రేపటి రోజున మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, అలాగే ఆర్థికపరమైనటువంటి లాభాలను మీరు ఘనంగా పెంచుకోవడానికి శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని రేపటి రోజున ఆరాధించండి. మీ లక్ష్యాలు అంటే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా నెరవేరుతాయి. మనోధైర్యంతో మీ బాధ్యతలను తప్పకుండా ప్రారంభించండి. అనుకున్నటువంటి ఫలితాలు మీకు తప్పక వస్తాయి. మీకు పెద్ద శుభ సమయంగా రేపటి రోజున మారబోతుంది. కొంత అనారోగ్య సమస్యలకు మీరు గురైనప్పటికీ కూడా ఆర్థికంగా మాత్రం మీకు రేపటి రోజున చాలా గొప్పగా లాభాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది వస్తుంది. అంటే మీరు తక్కువ పని చేసినా ఎక్కువ పని చేసినా కానీ మీ పనికి మాత్రం తగినటువంటి ప్రతిఫలం రేపటి రోజున దక్కబోతుందని చెప్పుకోవాలి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన మీకు అత్యంత ఎక్కువగా మంచిగా మీకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. మీరు దైవానుగ్రహంతో అంటే మీరు ఎంత దైవానుగ్రహాన్ని పొందితే మీకు దైవానుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మేము దైవానుగ్రహం ఎలా పొందాలి అని చెప్పి మీరు అనుకుంటారేమో అండి. దానికి పెద్ద విషయమేమీ కాదు. మీ మనసులో మీరు ఎంతసేపు దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారో దానికి మీకు అన్ని రెట్లు ఎక్కువగా దైవానుగ్రహంతో మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సఫలీకృతంగా, పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే స్వల్ప ప్రయత్నంతోనే మీరు రేపటి రోజున గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీరు ఎంత బాగలేకపోయినా, ఒళ్ళు కొంచెం మీకు సహకరించకపోయినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో చిన్న ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అయితే అందుకుంటారు. కొన్నిసార్లు అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం ఎన్ని ఫలితాలను పొందాలనుకున్నా కూడా పొందలేమండి. కాబట్టి రేపటి రోజున మాత్రం మీకు దైవ బలంతో మీరు ఎంత చిన్న ప్రయత్నం మొదలుపెట్టినా కానీ అది ఫ్యూచర్లో మీకు చాలా గొప్ప ఫలితాలను ఇచ్చే విధంగా మారబోతుందన్నమాట. కాబట్టి ఏదో ఒక విధంగా మీ వంతు మీరు ఏదో ఒక చిన్న ప్రయత్నమైనా కానీ రేపటి రోజున ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక మీ వంతుగా ఏదైనా ప్రయత్నాన్ని అయితే చేసి నిరూపించుకోండి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపేలా చేయబోతుంది. అంటే ఆ శుభవార్త మీకు అంటే ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, ఇలా దేనికి సంబంధించిందైనా కానీ రేపటి రోజున ఒక మంచి శుభవార్త అనేది మీ జీవితంలో అలాగే మీ ఇంట్లో అందరితోనూ కూడా సంతోషాన్ని పంచుకునే విధంగా మారబోతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా రేపటి రోజున మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే ఇంకా మీకు సంబంధించినటువంటి వ్యాపార పరంగా అన్నింటిలోనూ రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపించేలాగా మీకు ఎంతో చక్కగా సహాయపడుతుంది. ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి. తొందరపాటుతో ఎలాంటి పనులను చేయకండి. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. కొన్ని విషయాలు మీకు రేపటి రోజున స్పష్టత ఉండకపోవచ్చు, కానీ కొన్ని విషయాల యందు మీకు ఏం చేయాలనేది మాత్రం భగవంతుడు మీకు తప్పకుండా ముందుండి చేస్తాడు. కాబట్టి ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారంలో రేపటి రోజున మీకు కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే తప్పకుండా దక్కుతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా రేపటి రోజున వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదా.
తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి చూసి వెళ్ళే వాళ్ళు చక్కగా వీడియోకు లైక్ చేసి మరికొంతమందికి వృషభ రాశి వారి యొక్క వ్యక్తులకు షేర్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.